లేనప్పటికీ ఏదో తెలియని దుఃఖం ఉంటూ ఉండేది. ఇన్ని ఉన్నప్పటికీ నా తల్లిగారు పడినటువంటి నిరంతర శ్రమ వల్ల ఇవాళ ఈ నిర్మల్ కవితా సాగర్ అని ఒక ఛానల్ రూపంలోకి తీసుకురావాలని కిందటి ఏడాది నాలో ఆలోచన వచ్చింది. ఆగస్టు 24, 2024 స్టార్ట్ చేశాను. అయితే యూట్యూబ్ వారు నాకు పర్మిషన్ అడుగుతున్నాను. 4 నెలలు అసలు ఇంట్లోనే బాగోక అసలు ఏమీ చేయలేకపోయాను. మళ్ళీ కూడా మే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఏంటి కొన్నాళ్ళు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఛానల్ వర్క్ చేయలేక ఆపేశాను. ఇంక రెగ్యులర్గానే వర్క్ చేస్తాను. నా వ్యూస్ మానిటైజ్కి చక్కటి పర్మిషన్ ఇచ్చి ఇంకో అలా 6 నెలలు అలా ఎక్స్టెండ్ చేసి మెల్లిగా ఎలాగో నన్ను మానిటైజ్ చేసి ఒక యూట్యూబ్ క్రియేటర్గా, మెరిట్ క్రియేటర్గా పూర్తి సహాయ సహకారాలు ఇమ్మని నేను యూట్యూబ్ని అడుగుతున్నాను, వినయపూర్వకంగా అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఇప్పుడు న్యూ మానిటైజేషన్ పాలసీ క్రియేటర్స్ షేరింగ్ అంటూ ఇచ్చారు. అది కొత్తగా వచ్చినటువంటి క్రియేటర్స్ కొత్తగా చేసిన వాళ్ళు వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉండవు కాబట్టి అసలు ఏ విధంగా ఈ ధనాన్ని ఇవ్వడంలో తక్కువ అమౌంట్, గూగుల్ యాడ్స్ వాళ్ళు కూడా అతి తక్కువ అమౌంట్ని యాడ్ రూపంలో పెడతామన్నా కూడా బాగానే ఉంటుంది. అందరూ డబ్బున్న వాళ్ళే అవ్వరు కదా. నా ముందుకు నేను చాలా ధనపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. కానీ నా యూట్యూబ్ ఛానల్ ఇది నేను నిరంతరం నేను జీవించినంతకాలం ఇటు ఈ ఛానల్ ఈ 3 పుస్తకాలు 5 పుస్తకాలు ట్రాన్స్లేషన్ మొత్తం చెప్పేశాక ఇంగ్లీషు ఇప్పుడు చెప్తా ఈలోపు మధ్యలోనే ఇంకొక సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ కొని ఇంట్లో టీవీ కంప్యూటర్ పెట్టి జ్యోతిష్యం పాఠాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు సివిక్స్ పాఠాలు చెప్పచ్చు. ఏదో ఒక నిరంతరం చదువు, ఇంగ్లీష్ గ్రామరు, కన్వర్సేషను, ఇలా అది ఎడ్యుకేషన్